మరోవైపు రాజమండ్రి కల్తీపాల ఘటనపై ఎన్హెచ్ఆర్సీ తీవ్రమైన ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. కల్తీపాల ఘటనను సుమోటోగా ఎన్హెచ్ఆర్సీ స్వీకరించింది. ఈ మేరకు ఏపీసీఎస్ డీజీపీకి ఎన్హెచ్ఆర్సీ నోటీసులు జారీ చేసింది. 2 వారాల లోపు నివేదికను సమర్పించాల్సిందిగా సీఎస్ డీజీపీకి ఆదేశించింది. రైట్, ఇక తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో కల్తీపాల సంఘటనకు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీహరి అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శ్రీహరి, చెప్పండి. రైట్ జమీమా, ఏదైతే రాజమండ్రి తూర్పుగోదావరి జిల్లా కల్తీపాల వ్యవహారం ఏదైతే ఉందో ఈ కల్తీపాల వ్యవహారంలో జరిగిన ఘటన ఏదైతే ఇది రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దేశవ్యాప్తంగా సంచలనం అయితే మారింది. అయితే ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే ఎన్హెచ్ఆర్సీ ఏదైతే ఉందో అంటే ఈ మీడియాలో వచ్చిన వార్తలన్నింటినీ కూడా జరపాలని చెప్పని ఈ నేపథ్యంలోనే జరిగిన పరిణామాలన్నింటినీ కూడా ఏవైతే రాష్ట్ర ప్రభుత్వం ఈ ఘటన పైన తీసుకున్న చర్యలేంటి, అక్కడ ఎవరైతే బాధితులు ఉన్నారో బాధితులకు చేసిన న్యాయం ఏంటి, దాంతోపాటు వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూశారు అనే దానిపైన మొత్తం నివేదిక ఇవ్వాలని చెప్పని ఏదైతే ఈ ఎన్హెచ్ఆర్సీ అయితే కోరింది. అయితే దీంట్లో ప్రధానంగా నోటీసులు ఏదైతే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో రాష్ట్ర డీజీపీతో పాటు సిఎస్కు ఇద్దరికి కూడా నోటీసులు అయితే జారీ చేసింది. అయితే ఈ నేపథ్యంలోనే ఈ కల్తీపాల ఘటన వ్యవహారంలో ఎంతమంది చనిపోయారు అంటే ఏదైతే ఈ కల్తీపాలు 100 ఇళ్లకు సప్లై జరిగిందనే దానిపైన ఆ రోజు కొంత రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనిపైన విచారణ జరిపింది. దీంట్లో ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇథైల్ గ్లైకోడ్ అనే ఏదైతే ద్రావణం ఉందో ఇదంతా కూడా ఈ పాలలో కల్తీ కలవటం వల్లే 16 మంది మృత్యువాత పడ్డారు. దాంతోపాటు ఇప్పుడు ప్రస్తుతం మరో 4 కూడా ఏదైతే ఉందో ఈ కల్తీపాల వ్యవహారంలో కొంత ఆందోళనకరమైన పరిస్థితి, వాళ్ళ ఆరోగ్య పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలోనే అసలు ఏం జరిగింది అనే దానిపైన పూర్తి వివరాలన్నీ కూడా ఒక నివేదిక రూపంలో సమర్పించాలని చెప్పని అయితే మానవ హక్కుల సంఘం అయితే కోరింది. అయితే ఈ నేపథ్యంలోనే దానిపైన ఆ ఘటనకు గల కారకులు ఎవరైతే ఉన్నారో వారిపైన ఎలాంటి చర్యలు చేపట్టారు, దాని మీద ఆ కేసు పురోగతి ఏంటి, దాంట్లో అసలు ఏం జరుగుతుంది అనేది పూర్తి వివరణ అంతా కూడా ఇవ్వాలని చెప్పని అయితే ఎన్హెచ్ఆర్సీ అయితే కోరింది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర డీజీపీతో పాటు సిఎస్కి కూడా ఇద్దరికి కూడా నోటీసులు అయితే ఇచ్చిన పరిస్థితి అయితే కనపడుతుంది. జమీమా, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శ్రీహరి.